ఈరోజు ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సుమారుగా 96 మంది ఉద్యోగస్తులు ఆదోనిలో మాత్రం ఉన్నారు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ఉద్యోగస్తులు కష్టపడతా ఉన్నారు. వీళ్ళని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా తీసుకొని కొంతమందిని 10 ఏళ్ళు అయితే, కొంతమందికి 15 ఏళ్ళు అయితే, కొంతమంది 25 ఏళ్ళు కూడా అవుతూ ఉంది. కొంతమంది రిటైర్మెంట్కి దగ్గరకు కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళని పర్మనెంట్ చేయకపోవడం అన్నది వీళ్ళు బాధపడే అంశం. ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే ప్రభుత్వం వీళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్గా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళ ప్రధానమైన డిమాండ్ లాస్ట్ టైం కూడా చెప్పారు వాళ్ళు నాకు. వీళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జీతం తక్కువ వస్తుంది. వీళ్లతో పోల్చుకుంటే అదే మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 21,000 రూపాయల జీతం వస్తే, వీళ్లకు 15,000 రూపాయల జీతం వస్తే ఆ 15,000లో కటింగ్లు పోను 13,500 రూపాయలు మాత్రమే చేతికి వస్తుంది. ఆ 13,000తో ఎలా బతకాలి, కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలా అన్నది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. దాంతోపాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అంటున్నారు. ఇక్కడ 2-3 రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చాం. రిటైర్మెంట్ వస్తే ఓ పేపర్ చేతికి ఇచ్చి పంపిస్తారు తప్ప ₹1 చేతికి ఇచ్చి పంపించే పరిస్థితి లేదు. తర్వాత ఎలా బతకాలి మేము అనేది రెండవ ప్రశ్న వీళ్ళకి. మూడవ ప్రశ్న, ఈ వచ్చేది 13,500 అయితే ప్రభుత్వ పథకాలైనా వస్తాయి అంటే, నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కింద పరిగణించబడతావు కాబట్టి నీకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు రావు అనే సమస్య వల్ల ఇంకింత నష్టపోతా ఉన్నారు. 13,000 రూపాయలు బయట కూడా సంపాదించుకోవచ్చు, కానీ పేదవాడు కాబట్టి పథకం వస్తుంది. 13,000 రూపాయలు సంపాదించే బయట వ్యక్తికి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి. కానీ అదే 13,500 సంపాదిస్తున్నటువంటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఎటువంటి పథకాలు రావు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నావు అనే నెపంతో ఇది కూడా, దీనివల్ల కూడా చాలా నష్టపోతా ఉన్నాం. ఆరోగ్యపరంగా కష్టాలు, హాస్పిటల్ బిల్లులు, పిల్లల్ని చదివించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఉన్నత చదువులు చదివించుకోవాలి అని ఎవరన్నా పిల్లలు ఇంజనీరింగ్ చేస్తానో, మెడిసిన్ చేస్తానో, లేకపోతే MBA చేస్తానో పై చదువులు చదువుకోవాలంటే సంవత్సరానికి బోలెడు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తేవాలి, ఏం చేయాలి, ఇది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. దాంతో వీళ్ళు నన్ను 2-3 నెలల కింద నన్ను కలిశారు. అప్పుడు నేను ఉత్తరం రాశాను ప్రభుత్వానికి, ఏమండి ఈ డిమాండ్ నా దృష్టికి వచ్చింది, ఒకసారి దీన్ని పరిశీలించండి అని ఉత్తరం రాసి ప్రభుత్వానికి పంపినాను. తర్వాత ఈ కేవలం ఆదోనిలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న మొత్తం మంది ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా సమ్మెకి వెళ్తున్నామని చెప్పి నోటీస్ ఇచ్చారు. సమ్మె చేస్తూ ఉన్నారు. ఉద్యోగం వైపును చేస్తూ సమ్మెలో కూడా 1 గంట పాల్గొంటా ఇలా చేసుకుంటాం. ఎందుకంటే పూర్తిగా దీన్ని మానేస్తే మళ్ళీ ఆ జీతం కూడా రాకపోతే ఎట్లా బతకాలా, అది కూడా ప్రధానమైన సమస్య కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు రకరకాల నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ నన్ను కలిశారు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య. దీనికి ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంది. ప్రభుత్వం వీళ్ళ నాయకులతో కానీ వీళ్ళ యూనియన్లతో కానీ కూర్చొని దీనికి ఒక పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ ఈరోజు ఫోన్ చేసి మున్సిపల్ శాఖ మంత్రి గారికి విన్నవిస్తాను. అయ్యా, నా దగ్గరికి ఇలా వచ్చారు, రాష్ట్రం అంతా కూడా ఇలా జరుగుతుందట కదా, ఒకసారి దీనికి తొందరగా పరిష్కారం కనుక్కునే అవకాశం ఏమైనా ఉందా అని విచారణ చేస్తాను. ఆయన మనసులో ఏముందో తెలుసుకుంటాను. వీలైన తొందరగా సమస్య పరిష్కరించమని నేను అభ్యర్థిస్తాను నా వైపు నుంచి. తప్పనిసరిగా వీలైనంత తొందరగా న్యాయమైనటువంటి ఈ డిమాండ్లు తీరుతాయని, వీళ్ళకు కూడా కొంత ఉపశమనం కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.